రజనీ గారికి ఫస్ట్ నేను క్వశ్చన్ చేస్తుంది ఒకటేనండి. మీరు ఒక అడ్వకేట్ కదా, పబ్లిక్లోకి బ్లాక్ కోట్, అది ఎలాంటి బ్లాక్ కోట్ అయినా వేసుకోకూడదు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మీకు తెలియదా? ఫస్ట్ క్వశ్చన్ అది. పబ్లిక్ డిబేట్లకి ఒక నల్ల కోట్ వేసుకుని మీరు రాజకీయంగా డిబేట్ చేయడానికి ఎలా వెళ్తున్నారు? ఇది నా సెకండ్ పాయింట్. అంటే ప్రజలకి తెలియదు కాబట్టి ఏది పడితే అది మీరు ప్రవర్తిస్తున్నారు. న్యాయస్థానం మీదే గౌరవం లేని మీరు, న్యాయ వ్యవస్థ మీదే గౌరవం లేని మీరు ఇవాళ వచ్చేసేసి ఏదేదో చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మీ నాలుక ఏటంటే అటు మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారు. కానీ నేను మీకు గుర్తుందో లేదో మేడం, నేను ఒక అమరావతి యాక్ట్ స్టేషన్లో నేను మిమ్మల్ని కలవటం జరిగింది. అమరావతి యాక్ట్ స్టేషన్స్ లో 36 గంటల నిరాహార దీక్షకి నేను కూర్చుంటున్న టైంలో మీరు ఐ థింక్ ఇక ముగిసిపోతుంది అనుకున్న ఒక గంటలో కావాలా మీరు ఒక షో ఆఫ్ చేయడం. ఆ రోజు ఏంటి ఈవిడ ఇక్కడికి వచ్చారు, ఈవిడ ఈ పార్టీకి కాదు కదా అనుకునే టైంలో ఎవరో చెప్పారు ఆవిడ జనసేనలో జాయిన్ అయ్యారు, జనసేన నాయకురాలుగా ఉన్నారు. ఓహో ఓకే అనుకున్నాను. ఇట్స్ ఓకేలే ఫైన్, ఇంకా అధికారంలోకి వస్తున్న పార్టీ కదా, డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది కదా, అందుకని ఆవిడ జనసేన ఎంచుకున్నారు కావాలి అనుకున్నాను. కానీ మీరు ఇంత ఇన్బ్యాలెన్స్డ్ గా ఎప్పుడంటే అప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఏటంటే అటు పరిగెత్తే వ్యక్తి అని కానీ, ఆల్రెడీ మీకు వైసీపీతో కుమ్మక్కయ్యి ఉన్న వ్యవహారం కానీ నేను ఆ రోజున నా ఊహకు అందలేదండి. బేసిక్ గా మీరు ఏంటింటో నిన్నటి నుంచి నేను 2-3 వీడియోలు చూసానండి మీవి. నాకు చాలా హాస్యాస్పదం అనిపించినాయి. ఏంటి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకునే కార్యకర్తల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తామని ఒట్టొట్టి మాటలు మీరు చెప్పమాకండి, నాలాంటి కార్యకర్తలు ఇబ్బంది పడతారు అని మీరు ప్రస్తావించారు. మీరు చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడిచే మధ్య తరగతి కార్యకర్త, ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రొటెక్షన్ కోసమే 5-6 ఉంటారు మీ చుట్టూతా. నేను చూసినప్పుడే నాకు తెలుసది. ఇది పబ్లిక్ లో ఎవరిని అడిగినా చెప్తారు. 5-6 ఇలా చైన్ లాగా పట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. గుర్తెచ్చుకోండి మేడం, మీరు మర్చిపోయారేమో. మధ్యతరగతి వాళ్ళని అడ్డం పెట్టుకుని మీ అవసరం కోసం మధ్యతరగతి అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇలా ప్రస్తావించి మీ వైపు 2 కన్నీటి బొట్లు కార్చి సింపతైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే నవ్వుతారు మేడం. నల్లకోట వేసుకుని ఆ నల్లకోట మీద విలువ లేకుండా చేయమాకండి దయచేసి. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదు కాబట్టి వైసీపీ నాయకుడు, వైసీపీ పార్టీ చాలా మంచిది. మీరు వాళ్ళతో కుమ్మక్కయ్యారు కాబట్టి మిమ్మల్ని అనలేదని అనుకోవచ్చుగా? వై నాట్? అలా ఎందుకు అనుకోకూడదు? అందరినీ అన్ని వైసీపీ అనేది ట్రోల్ చేయలేదా ఎవరిని? సొంత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి పరిగెత్తించిన నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. నాయకుడు అనే కన్నా క్రిమినల్. సొంత చెల్లిని నిన్నగాక మొన్న ఆ పంచి ప్రభాకర్ అనేవాడు ఒక అడ్డగాడి, అమెరికాలో ఉన్నట్టు అడ్డగాడి చేత ఎంత నీచంగా సొంత చెల్లిని ఎంత అసహ్యంగా మాట్లాడిచ్చాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారమ్మా. రజనీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారని మీరు బాధపడుతున్నారు. మీ ట్రోలింగ్ కంటెంట్ మిమ్మల్ని ట్రోల్ చేశారంటే మీ బిహేవియరే మిమ్మల్ని ట్రోల్ చేయించింది. మీరు జనసేనలో కూటమిలో ఉన్నానని చెప్పి నమ్మ పలికిచ్చిన ఆ తత్వమే మిమ్మల్ని ట్రోల్ చేయించింది. మీ స్వార్థం కోసం మీరు అడిగిన పదవులు ఇవ్వలేదని చెప్పి మీరు కూటమిని టార్గెట్ చేయడం వల్లే టీడీపీ నాయకులు నోరెత్తి మాట్లాడారు. దాన్ని ట్రోలింగ్ అనుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజాలు మాట్లాడితే ఎవరికైనా ట్రోలింగ్ అనే కనిపిస్తుంది. ఒక్కసారి మా టైం లైన్లోకి రండి. ఎంత అసహ్యంగా మాట్లాడతారో, ఎంత గుజుగుప్సాకరంగా మాట్లాడతారో, ఎలాంటి భాష వాడతారో మా మీద. వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి వెళ్లిపోతే ఏమీ మాట్లాడలేదా? లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఇంత పెద్ద చాట భారతం అంత ప్రెస్ మీట్ పెట్టింది విడుదల రజనీ గారు. మీ కళ్ళకి ఎలా కనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. అంతేలే, అవతల పార్టీ స్నేహాలు సన్నిహితాలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కనిపించవు, ఇలాంటివన్నీ వినిపించవు. దానికోసం రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వివరంగా విడమర్చి మీ జుట్టంతా నా చేతిలో ఉంది, మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే తోలు తీస్తా అనే దాంట్లో ఆ స్థాయిలో రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది. మీకు మిస్ అయితే మీరు డిబేట్కి వెళ్తారుగా, యు ఆర్ వెరీ క్లవర్ కదా, మీరు మంచి పాయింట్స్ తీస్తారు కదా, మీరు మిస్ అయితే చెప్పండి. ఆ వీడియోలు మీకు మేము పంపిస్తాం. రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చిన కౌంటర్స్ అన్ని మేము పంపిస్తాం. వాసిరెడ్డి పద్మ గారిని ట్రోల్ చేయలేదని చెప్తున్నారు. వాసిరెడ్డి పద్మ గారు ఆ టీడీపీలోకి వచ్చారా? కండువా కప్పుకున్నారా? మీకు తెలుసా ఏ పార్టీలో ఉన్నారో ఆవిడ? మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకున్న వైసీపీ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం టీడీపీ పార్టీ మీద విరుచుకుపడుతున్నాం. అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడారని అబద్ధ ప్రచారాన్ని చేయడానికి తెగబడుతున్నావు. అంటే బాగా పైకి ముట్టిందా, లేకపోతే ఇంకేమన్నా ఒప్పందాలు జరిగాయా? రజనీ గారు, మీరు నరం లేని నాలుగుంది, ఎటైనా మాట్లాడచ్చు, నా కంఫర్ట్ కోసం మాట్లాడతాను అనుకుంటే తిరిగి దాన్ని ఖండించడానికి, తిరిగి ఆ నరం లేని నాలుకకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు.
గుంటూరు నగరం మీద మీకున్న నిబద్ధత ఎంత గొప్పదో మొన్న నిజంగానే చూసాం. బ్యానర్ పెట్టద్దు అని చెప్పిందంట. ఓకే, నేను కూడా అడ్వకేట్గా చేసిందాన్నే, నేను కూడా ఎల్ఎల్బీనే. నేను అడుగుతున్నాను, ఆ బ్యానర్లో ఏం తప్పు ఉంది? ఆ బ్యానర్లో ఏం తప్పు ఉంది చెప్పండి. ఆ బ్యానర్ జోలికి వస్తే అంటే ప్రజలకి నిజాలు తెలియకూడదు అని చెప్పి వైసీపీ బ్యానర్లు చింపేస్తుంటే చింపండయ్యా పర్వాలేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం చేతగానాలుగా నుంచోవాలి. ఏ చింపడానికి వెళ్ళొద్దని అదే వైసీపీకి మీరు చెప్పి ఉండాల్సింది. అందులో ఉంది నిజమే కదా, సిట్ ఇచ్చిన రిపోర్టే కదా, ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టే కదా బ్యానర్లో పెట్టారు. ప్రజలు చూస్తే మాత్రం నష్టమే ఉంది. మీరు తప్పు చేయనప్పుడు, మీకు ఎలాంటి పాపం తెలియనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? అంబటి గారు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్ గారు అని ఎలా అయితే సంబోధిస్తున్నారో అలాగే అంబటి గారు మీరెందుకు వెళ్ళాలి? మీరెందుకు గొడవ చేయాలి? మీరెందుకు గుంటూరుని అతలాకుతలం చేయాలి? మీరెందుకు గుంటూరు నగరాన్ని ప్రశాంతత లేకుండా చేయాలి అని అంబటిని ఒక్క క్వశ్చన్ వేస్తే బాగుండేదేమో లాయర్ మేడం. ఇలా కూడా చేసి ఉండొచ్చు కదా, నిజాలే కదా ఉన్నాయి. మీ నరం లేని నాలుగు ఎటు మాట్లాడితే అది నిజమైపోతే ఎట్లా? అది నిజం కాదు. నిజాలు ప్రజలకి తెలుసమ్మా. మీరు మీ స్వలాభం కోసం రాజకీయం చేస్తున్నారు. పేమెంట్ అందంగానే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కులాల కుంపట్లు పెడుతున్నారు. ముందు మీరు అడ్వకేటా రాజకీయ వ్యక్తా అది నిర్ణయించుకోండి. రాజకీయంగా అయితే అడ్వకేట్గా మీరు ఆ కోర్టు మీరు తీసేయాలి. పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కోర్టు వేసుకుని చెప్పి డిబేట్లకు రమ్మని ఏ న్యాయస్థానాలు చెప్పినాయి మీకు? ఎవరు చెప్పారని చెప్పి మీరు ఆ కోర్టు వేసుకుని మీకు అంటే రాజారెడ్డి రాజ్యాంగంలో సొంత రాజ్యాంగం ఉంది కదా అని చెప్పి ఆ రాజ్యాంగాన్ని మీరు కూడా ఫాలో అవుతున్నారా? మీలాగా కోర్టులు వేసుకుని ఎంతమంది అడ్వకేట్లు ప్రెస్ మీట్లకు వస్తున్నారు? ఎంతమంది అడ్వకేట్లు డిబేట్లకు వస్తున్నారు? ఏదైనా జీవో ఉందా? మీరు కోర్టు వేసుకుని డిబేట్ చేయొచ్చు. మీకు ఏమైనా స్పెషల్ జీవో ఏమైనా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు పాస్ చేశాడా? మీరు చేస్తున్న అన్ని తప్పులు. పైగా ఇందాకేనండి నేను ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారితో ఒక మాట అన్నారట, అది వీరికి తెలిసిందంట. అంటే అంతర్గత రహస్యాలు బయట ఉన్న వ్యక్తికే తెలియవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అలాంటిది, జగన్మోహన్ రెడ్డి వ్యూహం అలాంటిది. ఎందుకంటే ఈ ఎత్తున రైలింగ్ పెట్టుకుని ఉండే జగన్మోహన్ రెడ్డి, మరి ఈవిడికి అంతఃపుర రహస్యాలు ఈవిడికి ఎలా తెలుసాయా అనేది నా ప్రశ్న. ఎలా తెలిసినాయి మేడం మీకు? పర్సనల్ గా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారంట పాపమంట ఈవిడంట ప్రజాక్షేత్రంలో ప్రజానాయకురాలా? ఎలా? ఏం చేశారు మీరు? ప్రజాసేవ ఏం చేశారు చెప్పండి. ప్రజాసేవ ఏం చేశారు? 10 మంది భోజనం పెట్టారా? ఏం చేశారో చెప్పండి, విడమర్చండి, విశదీకరించి చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. పోనీ ఒక్క 10 కేసులన్నా ఫీజు తీసుకోకుండా చేసుంటారా? ఒక్క 10 మందికి ఫీజు తీసుకోకుండా సాయం చేసుంటారా? ఏం చేశానని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ పబ్లిక్ వ్యక్తి, పార్టీ రంగు పులమద్దు అన్నారట. అంటే మేడం మీకు కొద్దిగా అర్థం కావట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఊరికే సొమ్ములు ఇస్తే ఈ పార్టీ కాదే ఆ పార్టీ దూకేస్తా ఉంటది, వద్దురా బాబు అని చెప్పకనే చెప్పుంటాడు. ఈ పార్టీ వద్దురా, వెళ్ళిపోయిన అమ్మాయిని మనం తెచ్చుకున్నాం అంటే ఇక్కడ రహస్యాలు తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడో అమ్మేస్తుంది అనే భయంతో వద్దురా బాబు మనకని చెప్పుంటాడు. నీకు చెప్పినా లేదో నీ దగ్గర ఇంకో మళ్ళీ వసూలు చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో రకంగా చెప్పుంటారు. నిజాలు తెలుసుకోబడ్డా అడ్వకేట్ మేడం, అడ్వకేట్ అని పేరు పెట్టుకుని న్యాయం కోసం పోరాడుతున్నాను, ధర్మం కోసం పోరాడుతున్నాను, ఈ పెద్ద మాటలన్నీ చెప్పద్దు ప్లీజ్. వినే వాళ్ళకి చాలా ఎబ్బెట్గా ఉంటుంది. ఎందుకంటే లాయర్లు అంటే నిమిషానికి ఒక మాట మారుస్తారు, ఇలానేనా అనే భయపడే ప్రజలు ఉన్నారు మనకి. పాపం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో. మీరు కులాల కుంపట్లు పెట్టినా వాటి గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి, అవగాహన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉంది కాబట్టి ఇంకా బతికి బట్టగట్టగలుగుతున్నారు తల్లి. నీలాంటి కాలాంతకులు, నీలాంటి గోడ మీద పిల్లులు ఏ సెకండ్ కా సెకండ్ ఎప్పుడంటే అప్పుడు టక్క మన ఇట అట అని దూకడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మండి, నిన్ను గుర్తుపెట్టుకో గోవిందా. మరి కొంతమంది ఏమో నువ్వేదో ఎమ్మెల్యే సీట్ అడిగా ఉంటున్నారు, కొంతమంది మహిళా కమిషన్ అడిగా ఉంటున్నారు. ఏదన్నా అడిగని మొత్తానికి నువ్వు అనుకుంది నీకు రీచ్ కాలేదు కాబట్టి ఇవాళ ఏదో అంటే ఉరుమురి మంగళ మీద పడినట్టు అడిగేసి చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నావు నువ్వు. ఏంటో బైబిల్ సంగతి ఏదో అన్నారు, అది ఇది అని అబద్ధాలు సృష్టించి క్రియేట్ చేసి, అంటే నల్ల కోట వేసుకొచ్చి చెబితే ఎవరైనా ఏదైనా నమ్ముతారనైనా నీ ఉద్దేశం ముందు. ఆ నల్ల కొట్టు తీ, పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఆ నల్ల కొట్టు తీసి మాట్లాడు. నల్ల కొట్టు వేసుకుని మాట్లాడే హక్కు నీకు లేదు. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ లో నీ కోసం ఏర్పడింది అయితే కాదు, ప్రజల కోసం అందరి కోసం ఏర్పడిన రూల్స్ అవి. ఆ కాన్స్టిట్యూషన్ లా ఎలా ఉందో దాని ప్రకారంగా వెళ్ళాలని నేను వినమ్రంగా కోరుతున్నాను మేడం. మీ ద్వంద్వ వైఖరి
మీ నాటకాలు ఇంకా ఆపితే సంఘంలో, సొసైటీలో మిగిలిన ఇంత అంతో గౌరవం యాజ్ అన్ అడ్వకేట్గా మిగిలిన ఇంత అంత అంటే పొలిటీషియన్గా అయితే ఎలాగో ఉండదు అనుకోండి, అది వేరే విషయం. యాజ్ అన్ అడ్వకేట్గా ఇంతో అంతో ఎంతో కొంత ఉంటే కనీసం మీ జగనన్న వల్ల ఇబ్బంది పడుతున్న షర్మిల గారి పక్కన ఆవిడ తరపున ఒక కేసు తీసుకుని వాదిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడకి న్యాయం చేయండి. ఏమిటి మాట్లాడటం? తోడబుట్టినాడు అధికారం కోసం ఒక తోడబుట్టిన దాన్ని ఇంత నీచంగా, అసలు నీచం అంటే నీచం, యాక్టు అని ఊసేంత నీచం, ఇంత నీచాతి నీచంగా మాట్లాడిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఒక పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ పడేసి దాని మీద ఆవిడ తరపున పోరాడాలని, షర్మిల గారి తరపున, షర్మిల గారి తల్లి గారి తరపున పోరాడాలని, ఆ పంచి ప్రభాకర్ గారు ఎవడైతే ఉన్నాడో వాడిని ఇండియా తీసుకొచ్చేదాకా నీ పోరాటం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకసారి మేడం మా బాబు గారి జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. కూటమి జోలికి వస్తే అస్సలు ఊరుకోం. నీ డబల్ గేమ్స్, డబల్ నాటకాలు ఇవన్నీ ఆపాలి. ఇక మీకు అనువుగా నల్ల కోటేసుకుని ఏది పడితే అది చెప్పచ్చు అనుకుంటే మేమే నీ మీద కేసులు వేస్తాం తిరిగి. గుర్తుపెట్టుకో, ఫైనల్ హెచ్చరిక ఇది. గుర్తుపెట్టుకోండి రజనీ మేడం. రోడ్లు ఇందాకేదో ఇంకొక డిబేట్లో మేడం గారు లౌక్యంగా ఏదో రోడ్ల గురించి మాట్లాడారు. మరి గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024లో రోడ్లు నడువులు జారిపోలేదా? బస్ డ్రైవర్లకి నడువులు పోలేదా? ఇప్పుడే పోయాయా? మరి ఆ రోజు నువ్వు రోడ్లు లేదని ఎందుకు అడగలేదమ్మా? వై వాట్ హ్యాపెన్? వాట్ అబౌట్ యువర్ వాయిస్ ఆన్ దట్ డే? నాకు తెలిసి 50% రోడ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. 1 by 1 ఒక్కోటి చేస్తున్నారని నీకు కూడా తెలుసు. ఇక రాజధాని ప్రాంతంలో అంటావా 33 ఎకరాలను ఇచ్చిన వాళ్ళని డెవలప్ చేయండి, 44,000 ఎకరాల సంగతి తర్వాత చూద్దాం అని చెప్తున్న పెద్ద మనిషి, నీకు ఒకటి చెప్తున్నాను క్లియర్గా, రాసి పెట్టుకో. అమరావతి రాజధానిగా ఏర్పడుతుందంటే ఒకటి నుంచి ఇంకోటి రోడ్లు వర్కులు జరుగుతున్న టైంలో రోడ్ వర్క్ చేయడం కష్టం. అర్థమవుతుందా మహానుభావురాలా? నువ్వు చాలా జీనియస్ కదా, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మేడం, అమరావతిలో ప్రతి అడుగు డెవలప్మెంట్ కింద జరుగుతున్న ఇప్పుడు ఈ రోడ్ వేసామంటే ఈ రోడ్డు మీద ఇంకొక పని చేయాల్సి, పైప్ లైన్ వేయాలి, లేకపోతే వాటర్ పైప్ లైన్ వేయాలి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి, ఇట్లాంటి వర్క్స్ అన్ని ఉన్నాయి. అందుకని మళ్ళీ తవ్వుకుంటూ మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటూ వస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, చేస్తారు. నీ చేత అడిగించుకునే స్థాయికి మాత్రం ఈ కూటమి దిగజారలేదని గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.